ఒక పేద తల్లి జీవితం కాదు, మా అమ్మ జీవితం కాదు, మా అమ్మ లాంటి ఎంతోమంది పేద తల్లుల జీవితం. అమ్మ ఏం పని చేసుకోకుండా కూర్చున్నారేంటమ్మా? ఊడుకు వెళ్ళొచ్చి నేనే చేయాలంటే ఎక్కడ చేస్తానమ్మా? ఇల్లు గుమ్మలను ఊడ్చుకోవాలా మీరు? ఇల్లు గుమ్మలు కూడా ఊడ్చుకోకుండా కూర్చున్నారేంటమ్మా? అన్ని నేను నా వల్ల ఎక్కడవుతాయమ్మా? నేనే చూడాలన్నీ అంటే ఎక్కడ చూద్దాం? మీ గురించేదమ్మా పనికి వెళ్ళేది. 2 రోజులు ఊరికి వెళ్ళి వస్తే వండుకుంటారా? నేను అర్థం చేసుకోవాలా మీరు కూడా. మేము వచ్చినప్పుడు కూడా పనికి వెళ్ళిపోయామంటే ఎట్ట చెప్పండి? మీరే వెళ్ళిపోయామని మీరే అంటారు. మీరు వండుకుని ఏమన్నా తింటారా? నేను వెళ్ళేది చెప్పండి. పని చేసుకోకుండా కూర్చుని పోయారు. ఇప్పుడు పిల్లలకు టైం అయిపోయిందా? గుడ్లుండేనా మీ ఆయనకి? మాసం తత్తాకి నాన్న గేదెల కాడికి వెళ్ళడమ్మా చీకటి అయిపోయేలాగుంది. సర్దేసుకుంటారు ఇవాళ. గుడ్లుండేనా? అక్కలు చెప్పేస్తేనే గుడ్లుండేమని. ఒక్కరోజు సర్దుకోండమ్మా. అయ్యా ఈ 200 ఎట్టుకెళ్ళి గుడ్లు టమాటాలు అవి పట్టుకురాయి తెచ్చి పెద్దమ్మలకి ఇచ్చి వంట చేసేస్తారు. ఏంటి ఇవ్వాలన్నా వెళ్ళేది? ఓ మాట కూడా అనలేదేటమ్మా. వీళ్ళతో ఆడినట్టే లేదు పిల్లలతో. నా బాధలు నాయే. ఎంతసేపు అప్పులు ఇయ్యనుకుని వెళ్ళిపోయిన రోజులు ఏటు ఊసిపోతుంది మీరు వెళ్ళాక. సర్లే ఓ 10 కేజీలు బియ్యం నానబెట్టేస్తాను, అరిసెలు అవి వండేస్తాను. సరేనా? అరిసెలు పట్టుకెళ్తామా? 2 రోజులు అయిపోతాయి. 2 రోజులు ఆగేదండి. నేను వస్తాను అక్కడికి. మీరు వెళ్ళాక నేను వస్తాను. నమ్ముకోదు ఏమనుకోమాకు. నమ్మ 2 రోజులు పనికి వెళ్ళానని. సరేనా? అమ్మా వెళ్ళిపోయారా? ఎప్పుడు దిగారమ్మా? పడుకున్నారు పిల్లలు రాత్రి బాగానే బస్సులో? ఇసుకిచ్చారా? సరేనమ్మా. బడికి పంపేస్తున్నావు ఇవాళ? జాగ్రత్త. నెమ్మది సర్దుకు అన్ని. సరే సరేనమ్మా. ఏడవట్లే? లేదా ఏడవట్లేదు. సరేనమ్మా. సరే. నాన్న బాగానే ఉన్నాడు. సరేనమ్మా. వస్తా మొత్తం చూసుకుని. ఈ గేదెల పని ఎవరికన్నా 2 రోజులు అప్పు చెప్పుకుని వస్తాం. ఏమనుకోకు మాకమ్మ. నమ్మకం ఏమనుకోకు.